సారీ ఫ్రెండ్స్, ఇంతకంటే వీడియో వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం. వీడియో 3Dలో ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. మీకు సాంగ్ ప్రీసెట్ ఒకటి, ఎఫెక్ట్ ఒకటి, లిరికల్ ప్రీసెట్ ఒకటి, 3 ఇస్తాను. ముందుగా సాంగ్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. అయితే దీంట్లో మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంది కదా, మన సుధీర్ సార్ది కానీ దీపికా పిల్లిది కానీ, అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇంతకుముందు కూడా చెప్పాను, ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఫోటో రూమ్ అని, యాప్ పేరు ఫోటో రూమ్. దాంట్లోకి వెళ్ళి అరేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవచ్చు. అయితే దీంట్లో మనకేంటంటే ఈ సుధీర్ సార్ ఉన్నారు కదా, సుధీర్ సార్ పైన క్లిక్ చేయండి. డబ్బా సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని మనకు సుధీర్ సార్ ఫోటో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేసుకొని దీంట్లో ప్రదీప్ మాచిరాజుది పెట్టాను, దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే సుధీర్ సార్ ఫోటో దగ్గరికి తీసుకురావాలి. ఇది తీసుకొచ్చిన తర్వాత సుధీర్ సార్ ఫోటో ఎంతవరకు ఉందో చూసుకోండి. చూసుకొని ఈ బీట్ మాల దగ్గర ఉంది, ఇక్కడ దాకా ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకొని ఇప్పుడు ప్రదీప్ గారిని క్లిక్ చేసుకొని డబ్బా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంటుంది, ఆరో మార్క్ మీద కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే అలా వస్తుంది. తర్వాత మీరు సుధీర్ సార్ని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కూడా లేడీ కావాలి కాబట్టి రెడ్ కలర్ మ్యాచ్ అవుతుంది కదా, అది ఇక్కడ దాకా ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న తర్వాత ఆ మేడం దగ్గరికి, దీపికా పిల్లి దగ్గరికి తీసుకురండి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ డబ్బా సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని ఈ మేడం ఉంది కదా, కాపీ లేయర్ మళ్ళీ డబ్బా సెలెక్ట్ చేసుకొని ఆరో మార్క్ మీద పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇలా ఉంటుంది. మీకు కావాలంటే ఇప్పుడు దీపికా పిల్లిది డిలీట్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇలా ఉంది కదా, దీపికా పిల్లిది డిలీట్ చేసుకున్న తర్వాత అలా వస్తుంది. నెక్స్ట్ సేమ్ అలాగే ప్రాసెస్. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం ప్రతి మాచిరాజుది బ్లాక్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఎల్లో పెట్టుకుందాం. ఎల్లో పెట్టుకొని దీన్ని ఎంతవరకు ట్రాక్ చేస్తారంటే ఇంతవరకు ట్రాక్ చేయండి. బీట్ మార్క్ ఇచ్చాను ఆల్రెడీ, అంతవరకు బీట్ మార్క్ వరకు ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం ట్రాక్ చేసుకున్నాం. ట్రాక్ చేసుకున్న తర్వాత ఇది ప్రదీప్ సార్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత ప్రదీప్ సార్ని ట్యాప్ చేసి డబ్బా సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని, తర్వాత ప్రదీప్ గారిని డబ్బా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్టైల్స్ పక్కన యారో మార్క్ ఉంటుంది, కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు సుధీర్ సార్ది ఫోటో డిలీట్ చేసేసేయండి. సుధీర్ సార్ని కదా డిలీట్ చేసుకోండి. అట్లా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎల్లో కలర్ ఉండాలి కాబట్టి ఇది అక్కడ దాకా ట్రాక్ చేయండి. ఇక్కడ దాకా ట్రాక్ చేసి తర్వాత నెక్స్ట్
ఇక్కడ దాకా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇప్పుడు దీపికా పిల్లి దగ్గరికి వచ్చేద్దాం. దీపికా పిల్లి కూడా సేమ్ అలాగే ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి ఫోటో మీద కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అక్కడికి వెళ్ళిపోతుంది. దీపికా పిల్లి డిలీట్ చేసుకోండి. ఫోటో వచ్చేసింది కదా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్రదీప్ మాచిరాజుది బ్లాక్ సెలెక్ట్ చేసుకో. బ్లాక్ ఏది బాగుంటుంది చూసుకుందాం. బ్లాక్ ఒకటి ఇది పెట్టుకుందాం. ఇది పెట్టుకొని నెక్స్ట్ ఎక్కడ దాకా ఉంది వీట్ మార్క్ ఇక్కడ దాకా ఉంది. ఓకే, ఇక్కడ దాకా ఉంది. అక్కడ దాకా ట్రాక్ చేసుకుందాం. ట్రాక్ చేసుకొని ప్రదీప్ సార్ దగ్గర ఎవరు సుధీర్ సార్ దగ్గరికి వద్దాం. దానిపైన ట్యాప్ ఇచ్చి సేమ్ ప్రాసెస్ కాపీ లేయరు చేసుకొని ప్రదీప్ మాచిరాజు మీద కాపీ చేసుకొని కాపీ లేయర్ మీద పేస్ట్ స్టైల్ మీద ఆరో మార్క్ ఇచ్చి కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత సుధీర్ సార్ని డిలీట్ చేసేసేయండి. వచ్చేసింది. తర్వాత బీట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ మీడియా, తర్వాత బ్లాక్ ఏది సెట్ అవుతుందో బ్లాక్ సెట్ అయింది కదా. తర్వాత ఇక్కడ దాకా ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకొని ఈ అమ్మాయిని కూడా కిందికి దించండి. దీపికా పిల్లి దగ్గరికి ఫోటో మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో కాపీ పేస్ట్ లేయర్ పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఆరో మార్క్ తీసేసి కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, దీపికా పిల్లి అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసేయండి. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి. అమ్మాయి మంచిది ఏదైనా ఉంటే పెట్టుకోండి, మీ ఇష్టం. రెడ్ యాడ్ చేసినాం కదా. తర్వాత ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని చివరి వరకు ట్రాక్ చేద్దాం. ట్రాక్ చేసిన తర్వాత కిందికి జరుపుకుందాం. దానిపైన ట్యాప్ ఇచ్చి పెద్ద డబ్బా సెలెక్ట్ చేసుకొని కాపీ లేయరు. తర్వాత ఈ అమ్మాయి మీద ట్యాప్ చేసి డబ్బా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్టైలు ఆరో మార్కు కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మనం దీపికా పిల్లిని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని డబ్బా సెలెక్ట్ చేసుకోండి. డబ్బా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, మళ్ళీ అదే డబ్బా సెలెక్ట్ చేసుకొని కాపీ 19 లేయర్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చి సాంగ్ బీట్ మార్క్ అదే ప్రిసెట్కు రండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. డబ్బా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ 19 లేయర్స్. ఓకే, ఇలా ఉంటుంది. తర్వాత మీరు చూసుకోండి. ఒకవేళ మీరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. కొంచెం పైకి అనుకోవాలా, కొంచెం చిన్నగా అనుకోవాలా. సరిపోయింది. ఓకే, ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఈజీ మెథడ్ ఇది. ఓకే, చాలా అందంగా ఉంది కదా. ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి. తర్వాత లిరికల్ ప్రీసెట్ ఇచ్చాను. లిరికల్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. సేమ్ డబ్బా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయరు. మళ్ళీ డబ్బా సెలెక్ట్ చేసుకోండి. కాపీ 20 లేయర్స్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సాంగ్ ప్రీసెట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ నుంచి డబ్బా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ 20 లేయర్స్. ఓకే, మనకు వచ్చేస్తుంది. 3D కెమెరా ఆన్ చేసుకొని పైన షేర్ ఐకాన్ బటన్ ఉంది కదా, షేర్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీలో 720 అయినా సరే 180 అయినా సరే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే,
ఓకే, ఎక్స్పోర్ట్ అవుతుంది కదా. బాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బ్రో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసి మీకు పెడతాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.